హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది అంటే యూట్యూబ్ రన్ చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ వాటికి సంబంధించి కూడా రన్ చేస్తూ ఉంటారు. బట్ వీడియో మేకింగ్కి వచ్చేటప్పటికి అంటే ఎడిటింగ్ దానికి సంబంధించి టూల్స్ కోసం చూస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు టూల్స్ యూస్ చేసి మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? సో వీటిని బెస్ట్గా యూస్ చేసుకొని ఖచ్చితంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్రూ మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారు. సార్, ఇవాళ రేపు చాలామంది యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అంతగా ఉండట్లా. సో వాళ్ళకి ఏంటంటే ఎడిటింగ్ సంబంధించి పూర్తిగా నేర్చుకోవాలి అంటే చాలా కష్టం. అంత టైం స్పెండ్ చేయడం కూడా కష్టం. అవును. అట్ ద సేమ్ టైం చాలామంది ఇలా చేయలేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎవరైతే ఇలా చేసిస్తారో ప్రతి వీడియోకి ఇంత అని చెప్పి అమౌంట్ పే చేసి బయట వాళ్ళతో కూడా చేయించుకుంటూ ఉన్నారు. అవును. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి టూల్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వీడియో ఎడిటింగ్ విత్ ఇన్ సెకండ్స్లో చేసుకోవచ్చు. ఓకే. ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అంటే ఆటోమేటిక్గా వాయిస్ రిమూవ్ చేస్తుంది, నాయిస్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, పక్కన ఏదైనా ఫోన్ మోగినా, పక్కన ఏదైనా క్లాప్ సౌండ్ వచ్చినా ఆ సౌండ్ రిమూవ్ చేసేసింది. ఏది మనం వీడియో రికార్డ్ చేశాక. వెరీ గుడ్ సార్. అలాగే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రీన్ వాళ్ళ ఇప్పుడు ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నా కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిద్ది. అంటే వీడియో మొత్తం షూటింగ్ అయిపోయాక వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగోలేదు అనుకుంటే సింగిల్ క్లిక్తో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలంటే బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హై ఎండ్ కెమెరా వాడితే ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి బ్లర్ వస్తుందో అలా బ్లర్ చేసుకోవచ్చు. ఓకే. ఆటోమేటిక్గా సబ్ టైటిల్స్ వస్తాయి సార్, తెలుగు కూడా చాలా యాక్యురేట్గా. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తెలుగులో యాక్యురేట్ సబ్ టైటిల్స్. ఎస్ సార్. వాళ్ళు ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి సార్ అది? ఆ టూల్ ఏదో చెప్తే. క్యాప్వింగ్ సార్. క్యాప్వింగ్ ఈ టూల్ వచ్చేసరికి ఏంటి అంటే అది కూడా మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవాళ రేపు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, టిక్టాక్ అయినా ఎలాంటి వీడియోస్ చేయాలి అన్నా కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ టూల్ సార్. ఒకసారి చూద్దామండి. దానిలో ఉన్న ఆప్షన్స్ ఇంకా వేరే ఏ టూల్లో కూడా దరిదాపుల్లో లేవు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో రికార్డ్ చేసేటప్పుడు మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ వస్తాయి. మాట్లాడేటప్పుడు మనం మధ్యలో ఊపిరి పీల్చుకునేటప్పుడు లేదా కొంచెం గ్యాప్ ఇస్తుంది చూసారా. అవునవును. అలా ఒక వీడియోలో చాలాసార్లు గ్యాప్స్ వస్తాయి. ఈ టూల్లో సింగిల్ క్లిక్ చేస్తే ఆ గ్యాప్స్ మొత్తం కట్ అయిపోతాయి. ఓకే. అంటే ఇంత ఎఫెక్టివ్ టూల్ అయితే ఉంది. ఇది ఐడియా ఉన్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఫుల్ వీడియో ఉంది యూట్యూబ్ది, దాన్ని షార్ట్ వీడియోలాగా మార్చాలనుకోండి సింగిల్ క్లిక్తో మార్చేయచ్చు. ఓకే. ఒకసారి చూద్దామండి అంటే ఏ విధంగా ఉంటుంది. షూర్ సార్. స్టూడెంట్స్ ఎవరైనా సరే మనీ ఏం చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి టూల్స్ కనుక ప్రాపర్గా నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి అమౌంట్ ఏం చేసుకోవచ్చు. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ ఏ విధంగా ఉంటుంది సార్, వీడియో ఎడిటింగ్కి ఒక్కొక్క వీడియోకి దాదాపు 100 రూపాయల నుంచి 500 రూపాయలు పే చేస్తారు సార్, ఎన్ని నిమిషాల వీడియో అనే దాన్ని బట్టి. మినిమం అయితే ఇది లేదు. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది మన స్టూడెంట్సే వేరే ఛానల్స్కి పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉన్నారు. షార్ట్స్ ఛానల్స్కి 10,000 15,000 నెలకి ఇన్ని వీడియోలు అనే దాన్ని బట్టి సార్. నెలకు ఒక 20 వీడియోలు ఉంటే కనుక దగ్గర వాళ్ళు 15,000 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఓకే. ఎన్ని వీడియోలు చేస్తారు అనే దాన్ని బట్టి షార్ట్ వీడియోస్ అయితే ఒకలాగా, ఇట్లా సింపుల్గా చేసే ప్రాసెస్ అయితే ఉంది సార్. ఎలా చేయాలో ఏంటని నేను మీకు వీడియోలు చూపిస్తాను. షూర్ సార్, చూద్దాం. ఈ వీడియోలో ఆన్లైన్లో మీరు వీడియో ఎడిట్ చేయడానికైనా, రీసైజ్ చేయడానికైనా, సబ్ టైటిల్స్ క్రియేట్ చేయడానికైనా చాలా పవర్ఫుల్ టూల్. మీ సిస్టంలో ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా చేయగలిగేటువంటి ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతూ ఉన్నాను. దీనిలో ఉన్న ఫీచర్స్ అయితే అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కావచ్చు, నాయిస్ రిమూవ్ చేయడానికి కావచ్చు. ఇదిగోండి దీనిలో ఉన్నటువంటి టూల్స్ కనుక మీరు ఇక్కడ చూసుకుంటే సింపుల్ వీడియో ఎడిటర్ ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేయగలిగేవి. అదేవిధంగా ఈ విధంగా మీమ్స్ జనరేట్ చేయడానికి స్పెషల్ ఆప్షన్ కూడా ఉంది. బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఆటోమేటిక్గా సబ్ టైటిల్ జనరేట్ చేస్తుంది, ఈవెన్ ఫర్ తెలుగు వీడియో ఆల్సో. నేను మీకు ఈ తెలుగు వీడియో కూడా నేను చేసి చూపిస్తాను. అదేవిధంగా మనకి వీడియోని రీసైజ్ చేయడానికి అంటే ఏంటంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క సైజులో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఒకటే వీడియోని అన్ని ప్లాట్ఫామ్స్కి రీసైజ్ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ అలాగే స్మార్ట్ కట్ అని చెప్పి ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే మనకి వీడియోలో ఎక్కడైతే మాట్లాడకుండా ఉన్నటువంటి గ్యాప్స్ ఉంటాయో ఆ గ్యాప్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఇది రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ అలాగే ఏదన్నా ఒక పర్టికులర్ ఫ్రేమ్ ఫ్రీజ్ అయినట్లుగా ఎఫెక్ట్ ఇవ్వడానికి కావచ్చు, అలాగే ప్రోగ్రెస్ బార్ యాడ్ చేయడానికి కావచ్చు. ఇదిగోండి మనం వీడియోస్లో చూస్తే లిరిక్స్ సాంగ్లో ఎలా అయితే ఈ విధంగా ప్రోగ్రెస్ బార్ వస్తుందో వీడియో ప్లే అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రోగ్రెస్ బార్ కూడా అవుతూ ఉంటుంది. అలాగే వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి అంటే ఏదైనా ఒక వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం బ్లర్ చేయాలి అన్నా, ఆల్రెడీ ఉన్నటువంటి వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అన్నా కూడా దీనిలో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ చేయాలి అన్నా, ఏదైనా ఒక వీడియోని మనం రిపీటెడ్గా చేయాలి అన్నా,
సో ఇక్కడ మీకు ఏంటి అంటే ఇదిగోండి లిరిక్ వీడియోస్ చేయడానికి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనిలో మనం ఏదైనా ఒక దానికి లిరిక్ వీడియోస్ చేయాలి అనుకుంటే ఇది ఈ టూల్ ఉపయోగించుకొని చాలా ఈజీగా మనం లిరిక్ వీడియోస్ అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే దీనిలో మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ నాయిస్ ఏదైతే మనం వాయిస్ రికార్డ్ చేసే దానిలో నాయిస్ ఉంటుందో ఆ నాయిస్ కూడా ఇదవుతుంది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే వీడియో క్లిప్స్ ఉంటాయో ఆ వీడియో క్లిప్స్కి సంబంధించి ఇమేజెస్కి సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ మీరు రిమూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్క్రీన్ రికార్డింగ్ కూడా చేయొచ్చు మనం దీనిలో. మనకి ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంటామో ఆ స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు. స్క్రీన్ రికార్డింగ్ విత్ ఆడియో కూడా చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ అన్ని ఎడిటింగ్ టూల్స్ కలిపి మీకు దీనిలో రావటం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్లేట్ వీడియో, ట్రాన్స్లేట్ అండ్ యాడ్ సబ్ టైటిల్స్. ఇక్కడ మీరు ఈ విధంగా ప్రతి వీడియోకి కూడా మీరు ట్రాన్స్లేట్ చేయాలి అన్నా, ట్రాన్స్క్రైబ్ చేయాలి అన్నా, సో దానికి సంబంధించినటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి ఈ టూల్లో అందుబాటులో ఉన్నాయి. నేను ఎలా చేయొచ్చో ఏంటో కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇవే కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు ఏఐ వీడియో జనరేటర్ ఉంది. అలాగే కార్టూనిఫై ఏదైనా ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ని కార్టూన్ లాగా మార్చేదానికి ఆప్షన్ ఉంది. అలాగే మొబైల్ మాకప్ మేకర్ ఉంది. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే చాలా ఎఫెక్టివ్గా మనకి టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ముందుగా దీని ప్రైసింగ్ కనుక మీరు చూసుకుంటే ఇది ఫ్రీగా కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు అన్లిమిటెడ్ ఎక్స్పోర్ట్స్ విత్ వాటర్ మార్క్ అని ఉంటుంది. వాటర్ మార్క్ మీకు కింద చిన్నగా వస్తుంది. అది కావాలనుకుంటే మీరు క్రాప్ చేసుకోవచ్చు. సో క్రియేట్ వీడియోస్ అప్ టు 7 minutes. సో 7 minute లాంగ్ ఉన్న వీడియోస్ని అయితే మీరు ఫ్రీగా ఈ టూల్ ఉపయోగించుకొని చేయొచ్చు. ఇదే కాకుండా మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేస్తే $5 వస్తుంది. ఆ $5 ద్వారా మీరు ఏదైనా క్రెడిట్స్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక వీడియోలో వాటర్ మార్క్ రిమూవ్ చేయాలి అన్నా కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇదే పెయిడ్ సబ్స్క్రిప్షన్ని నేను ఫ్రీగా అయితే పొందడం జరిగింది. అది ఏ విధంగానో కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాను. ఎటువంటి సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా ఈ kapwing.com అనే వెబ్సైట్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే $5 క్రెడిట్ రావాలన్నా, ఫ్రీగా రావాలన్నా కూడా మీకు ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటి అంటే ఈ విధంగా మనం ఓపెన్ చేసినాక ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మనం మన వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ వీడియో అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. నేను ఒక వీడియోని ఇక్కడ అప్లోడ్ చేశాను. సో ఈ అప్లోడ్ చేసినటువంటి వీడియోలో ఇక్కడ ఏ ఫీచర్స్ ఉన్నాయి అనే దాన్ని చూస్తే ఫస్ట్ ఇక్కడ క్లీన్ ఆడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్లీన్ ఆడియో అనే ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆటోమేటిక్గా దీనిలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసేస్తుంది. అలాగే స్మార్ట్ కట్ అనేది ఏదైతే ఉందో ఈ స్మార్ట్ కట్ అనేది ఏమవుతుంది అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి వీడియోలో నేను ఎక్కడెక్కడైతే మాట్లాడలేదో ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తుంది. అంటే ఏంటంటే ఎక్కడైతే వీడియోస్ మనం గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఇది రిమూవ్ చేసేస్తుంది. ఇదిగోండి జస్ట్ ఈ విధంగా ఏమవుతుంది అంటే ఇదిగోండి వీడియోలో ఎక్కడైతే నేను గ్యాప్స్ ఇచ్చానో ఆ గ్యాప్స్ మొత్తం కూడా ఆటోమేటిక్గా కట్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే ట్రాన్స్క్రైబ్ ఆర్ ఆటో జనరేట్ సబ్ టైటిల్స్. సో ఇప్పుడు ఆటో జనరేట్ సబ్ టైటిల్స్ ఇక్కడ మీరు చూసుకుంటే సో ఈ ఫస్ట్ ఆటో జనరేట్ సబ్ టైటిల్స్ మీరు ఏ లాంగ్వేజ్ ఉంది అక్కడ మాట్లాడింది అనేది మీరు ఇక్కడ క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తెలుగు అని ఇచ్చి ఆటో జనరేట్ అన్నా. ఇక్కడ మీరు చూస్తే ఆటోమేటిక్గా ఇదేం చేస్తుంది చూడండి. నేను ఇప్పుడు ఏదైతే ఇక్కడ వీడియో ఉందో ఆ వీడియోకి సంబంధించినటువంటి సబ్ టైటిల్స్ మొత్తం కూడా ఇది ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుంది. విదిన్ సెకండ్స్లో ఆల్మోస్ట్ 80% యాక్యురేట్ ఉంటుంది. మనం మాట్లాడే ప్రొనౌన్సియేషన్ వల్ల ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే రావచ్చు కానివ్వండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి నేను ఆ వీడియోలో ఏదైతే మాట్లాడానో మాట్లాడినట్టుగా ఇక్కడ మీకు సబ్ టైటిల్స్ అయితే రావడం జరిగింది. ఏదైనా చేంజెస్ ఉంటే కూడా మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు కావాలనుకుంటే చిన్న చిన్న చేంజెస్ ఉంటే. ఇదిగోండి ఏదైతే నేను అక్కడ వీడియోలో మాట్లాడానో సో ఆటోమేటిక్గా ఇదిగోండి సబ్ టైటిల్స్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం సబ్ టైటిల్స్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే ఆ సబ్ టైటిల్స్కి నెక్స్ట్ అలాగే మనం ట్రాన్స్లేట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సబ్ టైటిల్స్ ఉన్నాయో వీటిని మనం వేరే లాంగ్వేజ్కి కూడా మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సబ్ టైటిల్స్ నేను తెలుగులో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలనుకున్నాను. అంటే ఆడియో తెలుగులో ఉంది, దానికి ట్రాన్స్లేషన్ సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ కావాలనుకుంటే కూడా ఈ విధంగా ట్రాన్స్లేట్ అని యాడ్ చేస్తే ఇదిగోండి చూడండి సేమ్ అదే వీడియోకి సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఇది మనం వేరే వాళ్ళకి చేసేవచ్చు, మనం ఉపయోగించుకోవచ్చు. సో దీనిలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే ఈ విధంగా మనకి చాలా అద్భుతమైనటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఏదైనా షార్ట్ వీడియోస్ చేయాలన్నా, రెగ్యులర్ వీడియోస్ చేయాలి అన్నా కూడా ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ స్టైల్స్ కావచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ మీరు ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ కూడా మీకు కాపీరైట్ ఫ్రీ ఇమేజెస్, వీడియోస్ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. అలాగే మ్యూజిక్ కూడా ఇక్కడ మీకు కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది.
నెక్స్ట్ అలాగే టెంప్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు ఈ సిచ్యువేషన్ కావాలో మీకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే మీరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్కి కావాలనుకోండి, ఇన్స్టాగ్రామ్కి కావాల్సినటువంటి టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి. కావాలనుకుంటే మీరు ఈ టెంప్లెట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా మరలా మీరు వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ వస్తుంది. ఈ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ కూడా మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ని కావాలి అంటే కూడా మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏదన్నా వీడియోలో ఒక పర్సన్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అంటే కూడా మీరు రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు ఒకసారి మీకు ఒకటి చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఈ పర్సన్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం సింగిల్గా ఒక క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిమూవ్ అయ్యేలా చేయొచ్చు. ఇదిగోండి, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ అప్పుడు మీరు ఇక్కడ మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, యాక్చువల్గా ఒరిజినల్ వీడియో కనుక మీరు చూస్తే వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉంది. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. లేదు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవసరం లేదు, జస్ట్ బ్లర్ అయితే సరిపోతుంది అనుకుంటే కూడా ఇక్కడ బ్లర్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు గ్రీన్ మ్యాట్ ఉంది అనుకుంటే క్రోమా అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏంటి అంటే అద్భుతమైనటువంటి ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడ మీకు ఎలిమెంట్స్లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇదిగోండి ప్రోగ్రెస్ బార్. ఏ విధంగా ప్రోగ్రెస్ బార్ కావాలంటే కూడా ఈ విధంగా మనం ప్రోగ్రెస్ బార్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ వీడియోను ఎంతసేపు మూవ్ అవుతుందో దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ బార్ అనేది యాడ్ అయిపోతుంది. ఇవ్వండి ఇక్కడ చూడొచ్చు ప్రోగ్రెస్ బార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రెస్ బార్ ఇక్కడ పెడితే వీడియో స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఇట్లా వీడియోలో ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ బార్ కూడా వస్తుంది. అలాగే వేవ్ ఫామ్ కావాలి అనుకుంటే కూడా వేవ్ ఫామ్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇట్లా మీరు మనకి కావాల్సిన విధంగా వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. మొత్తం ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు MP3లో కావాలా, MP4లో కావాలా, ఏ క్వాలిటీలో కావాలో కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఫ్రీ వర్షన్లో అయితే జస్ట్ కింద ఒక వాటర్ మార్క్ వస్తుంది. అదే కనుక పెయిడ్ వర్షన్ అయితే డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి. అలాగే నేను ఈ టూల్ని ఏ విధంగా ఫ్రీగా పొందానో కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు రిఫర్ అండ్ క్రెడిట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఇది కనుక ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళు ఫ్రీగా సైన్ అప్ అయితే కూడా, అంటే జస్ట్ దీనిలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కూడా మనకి $5 క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దీన్ని మీరు డబ్బులుగా డ్రా చేసుకోలేరు, కానీ దీనిలో మెంబర్షిప్ అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు యువర్ కరెంట్లీ హ్యావ్ 41 వర్త్ క్రెడిట్. ఇప్పుడు నా అకౌంట్లో $41 క్రెడిట్ ఉంది. ఇదే కనుక ఒక $200 అయింది అనుకోండి, ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే $192 కనుక వస్తే నేను ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే ఆటోమేటిక్గా నేను ఇక్కడ యాన్యువల్గా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే యాన్యువల్కి నేను షిఫ్ట్ అవ్వాలి అంటే కూడా ఈజీగా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఫ్రీగా 1 ఇయర్ పాటు కూడా నేను ఇది పొందగలుగుతాను. సో ఈ విధంగా మీకు ఏంటి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి టూల్. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. మనం ఏదైనా ఒక లాంగ్ వీడియోని షార్ట్ వీడియోగా మార్చాలి అంటే కూడా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లాంగ్ వీడియో. ఈ లాంగ్ వీడియోని మనం షార్ట్ వీడియోగా మార్చాలి అంటే కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ మార్చాలా, ఏ విధంగా మార్చాలో కూడా ఇక్కడ మీకు డైరెక్ట్గా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ వీడియో మొత్తం కూడా క్రాప్ అయిపోతుంది. అలాగే దీనిలో మనకి సీన్స్ మనం ఐడెంటిఫై చేయడానికి కూడా ఇక్కడ మీకు చూడొచ్చు ఫైండ్ సీన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి కూడా మనకి ఆటోమేటిక్గా ఇది సీన్స్ ఒకవేళ పర్సన్ కనుక మూవ్ అవుతుంటే వాటిని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఇదిగోండి ఇన్స్టాగ్రామ్ స్టోరీగా నేను మార్చడానికి రీసైజ్ క్యాన్వాస్ అనగానే ఇక్కడ అడుగుతుంది. ఇదిగోండి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కావాలా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావాలా, ఇదిగోండి రీసైజ్డ్ క్యాన్వాస్ అనగానే ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ కావాలా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ లాగా కావాలా అని అడుగుతుంది. స్టోరీ లాగా కావాలి అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిల్ అండ్ క్రాప్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఫిట్ టు సెంటర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు చూడొచ్చు మీరు ఆటోమేటిక్గా ఇది ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కావాల్సినటువంటి సైజులో ఈ విధంగా వీడియో అయితే వచ్చేయడం జరిగింది. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఆన్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, ఆఫ్లైన్ కూడా అడుగుతున్నారు. అండ్ యూట్యూబ్ మీద వాళ్ళ నంబర్ ఆఫ్ ఐడియాస్, ఏ యూట్యూబ్ ఛానల్ పెడితే క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఆల్మోస్ట్ మీ దగ్గర 1000 యూట్యూబ్ ఐడియాస్ ఉన్నాయి. మీ స్టూడెంట్స్కి మీరు అది ఎవరెవరికి ఏం కావాలో గైడ్ చేసి ఎవరైనా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి మీరు ఐడియాస్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. కొత్త టూల్స్ చెప్తున్నారు. క్లాసెస్ కూడా కావాలని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ ముఖ్యంగా యూట్యూబ్ మీద అండ్ షార్ట్స్ మీద, యూట్యూబ్ షార్ట్స్ మీద, ఇన్స్టాగ్రామ్ డెవలప్మెంట్ మీద, ఫేస్బుక్ అండ్ గూగుల్ యాడ్స్ మీద మనీ ఏ విధంగా ఎర్న్ చేయాలనేది నాలెడ్జ్ కోసం అడుగుతూ ఉన్నారు. ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? సార్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది.
అది మనకి విత్ జాబ్ కావాలి అంటే ఆ మోడల్ ట్రైనింగ్ ఉంటుంది. ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ కావాలి అనుకుంటే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. లేదు ఎవ్రీ వీకెండ్ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లాసెస్ కూడా లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఓకే. సో ఈ విధంగా మనకి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కంప్లీట్ సబ్జెక్ట్ కావాలి అన్నా, లేదు ఒక పర్టికులర్ మాడ్యూల్ మనం ఉన్నట్టుగా ఓన్లీ నాకు యూట్యూబ్ కావాలి అంటే కూడా ఓన్లీ యూట్యూబ్ వరకు కూడా వాళ్ళు జాయిన్ కావచ్చు. ఓకే సార్, ఇప్పుడు స్పెసిఫిక్గా ఏంటి అంటే ఎక్కువ మంది బాగా అడుగుతున్నది ఏంటంటే యూట్యూబ్ మీద మాకు షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం 28 days మన ఆఫీస్లో వాళ్ళు మనతో పాటే ఉండి నేర్చుకునేలాగా కూడా ఒక కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే యూట్యూబ్ షార్ట్సో లేదా ఇన్స్టాగ్రామ్ రీల్సో చేస్తూ మనీ ఏం చేయాలనుకుంటున్నారో, ఈ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే జాయిన్ కావచ్చు సార్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.